నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. రీసెంట్గా చింటూ లావణ్య ఒక ఆడియో కాల్ ఒకటి రిలీజ్ అయ్యి అది సంచలనంగా మారింది. మనం ప్రీవియస్ మస్తాన్ సాయి కాల్ రికార్డింగ్ విన్నాము. ఇప్పుడు చింటూ కొత్తగా ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇన్ని కాల్స్ ఇంతమందితో? బేసిక్గా ఇతని పేరు చింటూ ఉనీత్ రెడ్డి. ఓకే. రాజ్ తరుణ్ ఒక బ్రాహ్మణ. నెక్స్ట్ మళ్ళీ మస్తాన్ సాయి హిందువే అయినప్పటికీ కొంచెం దర్గాని నమ్ముకున్న ఓ టైప్ ఆఫ్ ముస్లిం టైప్ గై. ఈయన రెడ్డి. సో ఎవరిని వదలలేదు ఈ అమ్మాయి, అలా పెట్టుకుంది లిస్ట్. ఆమె చౌదరి, సరిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటి, వాడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన ఇద్దరంగా ఉందాం అంటే ఈమెకి ఎప్పుడు ఎవరో ఒక తోడు కావాలి. అండ్ ఆ తోడు చేత ఇప్పుడు ఈ కాల్ వల్ల మళ్ళీ ఇంకోటి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక మస్తాన్ సాయిని బలి చేసింది పోలీస్ స్టేషన్లో, ఒక రాస్తరుణ్ణి బలి చేసింది, ఇప్పుడు ఉనీత్ రెడ్డిని కూడా బలి చేయబోతుంది. అయినా మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, అమ్మాయి పిలిస్తే వెళ్ళకుండా ఉంటావా అన్నట్టుగా వీళ్ళు వెళ్తున్నారు, చాలా సింపుల్గా. కాకపోతే అక్కడ జరిగే పర్యవసానాలు పరిణామాలు ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా. కాల్ రికార్డింగ్లు బయటకు వస్తున్నాయి, వాళ్ళు మాట్లాడేవి, వాళ్ళు చేసిన పనులన్నీ బయటకు వస్తున్నాయి, అండ్ వీళ్ళ పరువులు పోతున్నాయి. అండ్ ఈ చింటూ అనేవాడు యాక్చువల్లీ ఇతని ముద్దు పేరు 4X చింటూ. 4X ఏంటి, మనకి మనీ మారకం. ఏమో ఈ డ్రగ్ మాఫియా లాగా చూస్తే ఈయనకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అన్నట్టుంది పరిస్థితి. ఆ పేరు వినబడింది. మస్తాన్ సాయికి ఈమెకి పరిచయం మధ్యలో లింక్ ఇతనే కాబట్టి పరిచయం. డ్రగ్స్ విషయాన్ని కూడా చూసుకుంటే ఒకడేమో 4X మనీ ఎక్స్చేంజ్ చేసేవాడు, అంటే ఫారిన్ నుంచి ఇటు అటు అటు ఇటు. ఇంకోడేమో ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ తెచ్చేవాడు, ఇంకోడేమో అమ్మేవాడు, ఇంకొక ఆవిడేమో అమ్మాయిల్ని ట్రాప్ చేసి వీళ్ళందరికీ అప్పచెప్పేది. భలే ఉంది ముఠా అంతా కూడా. కానీ ఇప్పటివరకు వీళ్ళని అరెస్ట్ చేయట్లా. ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకొకరిని ఎత్తుక్కుంది. సరే ఈ ఉనీత్ రెడ్డిని కూడా చింటూ రెడ్డిని అరెస్ట్ చేశారు అనుకుందాం ఏదో పోలీసులు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకడేవడం, అప్పుడు ఏ గౌడ్నో ఏ ముదిరాజునో లేకపోతే మాలనో ఇంకెవరినో మట్టి పట్టేసుకుంటుంది. ఇక్కడ ఎవ్రీ ఎక్స్చేంజ్లో కూడా ఒక కొత్త క్యాష్ని వేరే వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎతికి మరీ తెచ్చుకుంటుంది. మరి ఆవిడ టేస్ట్ ఎలాంటిదో మనకు తెలియదు. సో ఇలా ఉంది పరిస్థితి. ఆల్రెడీ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా వార్నింగ్లు ఇచ్చారో, కుక్కల్ని ఎత్తుకపోతామని చెప్పారు. ఈమెకి అదేంటి పలానా డేట్ లోపల అవన్నీ సెట్ చేసి అంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, వచ్చి అయితే తీసుకెళ్ళరు. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈమె ఆ పనిలో ఉండకుండా వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టింది. ఫస్ట్ ఈమె సాటిస్ఫై అవ్వాలాగా. అంటే కామవాంఛలు ఎక్కువ ఉన్న అమ్మాయి అని తెలుస్తూనే ఉంది. బోల్డ్ అని రికార్డింగ్లు బయటకు వస్తున్నాయి. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యి అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ పిల్లని ఏదన్నా రిహాబ్ సెంటర్కి పంపొచ్చు కదా. సమాజంలో ఒక ఆడదుంది, రోజు లీకులు వస్తున్నాయి. ఏంటది, ప్రతి లీక్లోనూ కామ కోరికలే ఉన్నాయి. ఇప్పటికీ భయపడుతున్నారు చాలామంది సొసైటీల్లో. ఈ రేపిస్టులు, ఇప్పుడు మొన్న అదేంటి కోల్కత్తా రేప్ కేసు ఉంది, ఆ పిల్లని ఎంత దారుణంగా చంపాడు వాడు. అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఈమె తలుపు తంతారు, ఫ్రీగా ఈమెను వదిలేస్తున్నారు. అరెస్ట్ చేయండి తీసుకెళ్ళాలంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. అంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప వీళ్ళు కదలరో ఏంటో తెలియట్లేదు. కానీ లావణ్యని తొందర తీసుకెళ్ళి రిహాబ్లో పడేస్తే మొత్తం సమాజం బాగుంటుంది. ఇవన్నీ రావు బయటికి. ఇంకా ఎందుకు వస్తున్నాయి? ఆమె మీద పగున్న వాళ్ళు, ప్రతీకారం ఉన్న వాళ్ళు రోజుకో లీకులు చేస్తున్నారు. సరే సంతోషం. లీకులు అవుతున్న కొద్దీ ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అవుతున్న కొద్దీ ఇంకొకరికి రెచ్చగొట్టుతున్న మహిళ అవుతుంది. క్రైమ్ని ప్రేరేపిస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు దొంగతనాలు చేసే వాళ్ళని, లేకపోతే ఈ ఇట్లా రేపులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, కొంచెం క్రైమ్ జైలు నుంచి విడుదలై వచ్చేవాళ్ళు, రెగ్యులర్ క్రైమ్కి అలవాటు పడేవాళ్ళు, వాళ్ళందరికీ మీద ఒక ఫ్రీ అడ్రస్ అయిపోయింది. అండ్ రోజు ఆమె వాయిస్లు వింటుంటే కూడా చాలా చండాలంగా ఉన్నాయి, వాళ్ళకి నచ్చే విధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈమె తలుపులు తంతారు. ఎక్కడికన్నా వెళ్తే ఇంతమందితో చేయించుకున్నావు, మాతో చేయించుకోవా అని అడుగుతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. మాట వినకపోతే రాళ్ళు వేసి కొడతారు. ఎంతమంది చంపేస్తారేమో తెలియదు. అట్లాంటి క్రూరమైన వాళ్ళు తిరుగుతున్నారు సొసైటీలో. ఈవిడేమో నాకు మగాలు కావాలనుకుంటూ రోడ్డు ఎక్కుతూ తిరుగుతూ రోజుకో వాయిస్ రికార్డ్ బయట పెడుతుంది. అఫ్కోర్స్ అది వాళ్ళు రికార్డ్ చేసినా, ఈమె రికార్డ్ చేసినా, ఎవరు రికార్డ్ చేసినా బయటకైతే వస్తున్నాయి కదా. దానివల్ల జరిగే ఈ డ్యామేజ్ మాత్రం ఎక్కువ ఉంది. సో ఉనీత్ రెడ్డికి కూడా డ్రగ్స్తో సంబంధం ఉంది అనేది క్లారిటీ వచ్చింది. వీడు 4X మనీ ఎక్స్చేంజ్ చూసుకునేవాడు. ఇకపోతే
లావణ్యకి ఈయన కూడా సంబంధం ఉంది. అమ్మాయిల ట్రాప్ విషయంలో కూడా ఈయన పాత్ర ఉంది. వీడు కూడా సినిమాలో నటించాడు, ఒక షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. ఇప్పుడు ఈయనకి ఉనీత్ UNEETH 4X చింటూ అని కొడితే ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి అందరూ ఆ మొహాన్ని చూడొచ్చు. వాడు చేసిన ఘనకార్యాలు, వాడు దిగిన ఫోటోలు, వాడు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమేమి సినిమాలు చేశాడు, అంత చరిత్ర అంతా అందులో ఉంది. అండ్ ఇతన్ని కూడా ఇప్పుడు ఇన్ కేస్ మన మస్తాన్ సాయి వరకు ఆగింది. A5గా మస్తాన్ సాయి ఉన్నాడు. ఆ మస్తాన్ సాయి తర్వాత నెక్స్ట్ A6గా లావణ్యనా ఉనీత్ రెడ్డా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఇటువైపు కూడా వీళ్ళు డ్రగ్స్ కేసు ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళు మాత్రం యథేచ్ఛగా ఇట్లాంటి ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ క్లాస్ పిల్లలు చూసి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇప్పుడు మన వాళ్ళే అదే పనిగా టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఛానల్ కాదు ఇంకో ఛానల్లో ఉన్నది బయటపడుద్ది. వినేవాడు ఎలాగైనా వింటాడు, పెద్ద విషయం కాదు అది. సో దానివల్ల జరిగే పరిణామాలు కూడా దారుణంగా ఉన్నాయి. సో లావణ్య ఎపిసోడ్ July 5th నుంచి ఎప్పుడైతే లావణ్య లైమ్లైట్లోకి వచ్చిందో యూత్ని, సొసైటీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తానే ఉంది. ఇప్పటికి August 15th నెల 10 రోజులు. సో ఈమె వల్ల సొసైటీకి నెల 10 రోజుల్లో బీభత్సమైన డ్యామేజ్ జరిగింది. ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంది. దాన్ని అందరితో ఆపేయండి అని చెప్తున్నా అంతే.